శ్రీ గణేశాయ నమః. శారదాగురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఆంగ్ల తేదీ 27వ తేదీ 8వ నెల 2026 సంవత్సరం గురువారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం. దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణమాసం శుక్లపక్షం చతుర్దశి తిథి ఉదయం 8:27 వరకు, అనంతరం పూర్ణిమ. ధనిష్ఠా నక్షత్రం రాత్రి 2:49 వరకు, అనంతరం శతభిష నక్షత్రం. శోభన యోగం ఉదయం 9:33 వరకు, అనంతరం అతిగండ యోగం. వణిజకరణం ఉదయం 8:27 వరకు, అనంతరం భద్రకరణం. అమృత ఘడియలు మధ్యాహ్నం 3:44 నుండి సాయంత్రం 5:26 వరకు. నేటి దుర్ముహూర్తం ఉదయం 10:11 నుండి 11 గంటల వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 3:07 నుండి 3:58 వరకు. నేటి వర్జ్యం శేషవర్జ్యం ఉదయం 5:26 ప్రారంభమై 7:12 వరకు. నేటి రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు. యమగండం ఉదయం 6 గంటల నుండి 7:30 గంటల వరకు. ఇక ఈనాటి తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగిన దేవతోపాసన గురించి విచారించినట్లయితే, శ్రావణ మాసంలో వచ్చినటువంటి పౌర్ణమి తిథి సూర్యోదయ సమయానికి ప్రారంభమకపోయినా సూర్యాస్తమయానికి పౌర్ణమి తిథి ఉన్నది. కొన్ని మాసాల్లో వచ్చినటువంటి పౌర్ణములు ఉపాసనకు చాలా అనుకూలము, సాధనకు చాలా ఉపకరిస్తాయని శాస్త్రంలో చెప్పబడుతున్నటువంటి మాట. అటువంటి ఈ గురువారం నాడు చతుర్దశి పౌర్ణమిల కలయిక అయినటువంటి ఈ రోజున ధనిష్ఠా నక్షత్రం అష్టవసువులు అధిష్టానంగా కలిగినటువంటి నక్షత్రం ఇది. ధనిష్ఠాచ శ్రవిష్ఠాచ వసర్వాసవయేవచ అని ధనిష్ఠా నక్షత్రానికి ఉన్నటువంటి నిఘంటువులో పేర్లు. అటువంటి ఈ రోజున ఈశ్వరుడికి బిల్వదళాలతో ఆరాధన చేయటం చాలా విశేషమైనటువంటి ఫలవంతం. అంతేకాకుండా బిల్వ వృక్ష వృత్తాంతాన్ని గనక మనం గమనిస్తే, పురాణాల్లో చెప్పబడ్డటువంటి దీని ప్రకారం శ్రావణ మాసంలో వచ్చినటువంటి చతుర్దశి పౌర్ణమితో కూడినటువంటి తిథి నాడు, ఆ రోజునాడు బిల్వవృక్ష ఆవిర్భావం జరిగింది అని శాస్త్రంలో చెప్పబడుతున్నటువంటి విషయం. మహాలక్ష్మీదేవి ఆవిడ విష్ణుమూర్తిని ఎప్పుడు వెనంటే ఉంటుంది. నిత్యానుపాయిని అని అమ్మవారిని పిలుస్తారు. కానీ అమ్మవారు సంపదనిచ్చేటటువంటి తల్లి అవ్వటం వల్ల జీవుల యొక్క ప్రాప్త ప్రారబ్ధాలను అనుసరించి ఆవిడ సంపద అనేది ఇస్తూ ఉంటుంది. కాబట్టి సంపద లేనివాడు ఆవిడ్ని నిందించడం, సంపద కలిగినటువంటి వాడు ఆవిడ్ని పొగట్టడం జరుగుతూ ఉంటే, ఇలా కాదని ఈశ్వరుడి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహానికి తాను పాత్రురాలు అవ్వాలి అనేటటువంటి సంకల్పం అమ్మవారికి కలిగి ఈశ్వరుడి యొక్క ఆరాధన చేసింది. పరమేశ్వర అనుగ్రహానికి పాత్రురాలు అవ్వాలని అప్పుడు మహాలక్ష్మీదేవి తపస్సు చేసి ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహానికి పాత్రురాలై బిల్వవృక్షంగా ఆవిడ జన్మించినట్టుగా మనకి పురాణంలో కథలో చెప్పబడుతుంది. అటువంటి బిల్వవృక్ష ఆవిర్భావం జరిగినటువంటి రోజు కాబట్టి బిల్వవృక్షానికి ప్రదక్షిణ 5 ప్రదక్షిణలు బిల్వవృక్షాన్ని తాకుతూ చేయమన్నారు. దర్శనం బిల్వవృక్షంచ స్పర్శనం పాపనాశనం అఘోర పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అని బిల్వాష్టకంలో చెప్పబడుతుంది. ఒక్కసారైన బిల్వవృక్షాన్ని తాకి నమస్కారం చేయాలి. ఎందుకంటే మన వాళ్ళు తెలియక మన బలిపీఠాలను ధ్వజస్తంభాన్ని తాకి నమస్కారం చేస్తూ ఉంటారు. వాటిని స్పృశించకూడదు, కానీ బిల్వవృక్షాన్ని మాత్రం తాకి నమస్కారం చేయాలన్నారు. రావి చెట్టు వేప చెట్టు కలిసిన చోట కూడా అంతే తాకకుండా నమస్కారం చేయమన్నారు. బిల్వవృక్షాన్ని మాత్రం స్పృశించమని చెప్పారు. అటువంటి బిల్వవృక్ష వైభవం, బిల్వ దళార్చన ఈనాడు చేయటం వల్ల మనకు కూడా లక్ష్మీదేవికి ఎటువంటి కటాక్షం కలిగిందో అటువంటి అనుగ్రహం పరమేశ్వరుడు ప్రసాదిస్తాడు, శుభాలను మనకి అందిస్తాడు. అటువంటి ఈ రోజున లక్ష్మీ ఆరాధన, బిల్వవృక్ష ప్రదక్షిణ, శివారాధన అందరూ చేసి తరిస్తారని మనసారా ఆశిస్తూ శివాయ నమః. ఈటీవీ లైవ్ ప్రేక్షకులకు నమస్కారం. శిరస్సు కార్యక్రమంలో గ్రహయోగ మంచానికి స్వాగతం. ఈనాడు శిరస్సు కార్యక్రమంలోని గ్రహయోగ మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, అనుకూల దిక్కు, అనుకూల దైవం వంటి విశేషాలు కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ పరాభవనామ సంవత్సరం, దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం శుక్లపక్షం. ఈరోజు తిథి చతుర్దశి ఉదయం 8:27 వరకు, అనంతరం తిథి పూర్ణిమ. వారం లక్ష్మీవారం లేదా గురువారం. నక్షత్రం ధనిష్ట. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం కర్కాటక క్షేత్రంలో ఉచ్చస్థితి, రవి బుధ కేతుల సంచారం సింహక్షేత్రంలో, రవికి స్వక్షేత్ర స్థితి, శుక్ర సంచారం నీచ క్షేత్రంలో కన్యాక్షేత్రంలో, చంద్ర సంచారం మకర కుంభక్షేత్రాల్లో, రాహు సంచారం కుంభక్షేత్రంలో, శని సంచారం మీనక్షేత్రంలో, కుజ సంచారం మిథున క్షేత్రంలో. ఇది ఈరోజు గ్రహాల యొక్క స్థితిగతులు.
వీటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. భూ సంబంధిత లావాదేవీల విషయంలో అనుకూలత కొంతవరకు ఊరట కలిగిస్తుంది. మానసిక ధైర్యం కొనసాగుతుంది. అయినప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలపై ప్రోత్సాహాన్ని ప్రయత్నపూర్వకంగా మాత్రమే పొందగలుగుతారు. శ్రమకి గురయ్యేటువంటి సంఘటనలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో కొనసాగుతాయి. బాధ్యతలు మహిళలకు పెరుగుతాయి. సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వ్యాపార రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు ఆర్థిక పరంగా తగ్గుతాయి. అనిశ్చిత పరిస్థితులు క్రీడారంగం వారు ఎదుర్కొన్నప్పటికీ అంతిమ విషయాలు సంతృప్తిని కలిగిస్తాయి. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. అనుకూల దిక్కు ఈశాన్యం. ఈరోజు మేషరాశి వారు శ్రీ దక్షిణామూర్తిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా ఏలినాటి శని ద్వారా, అర్ధాష్టమ బృహస్పతి ద్వారా, ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత తగ్గుతుంది. సాహస నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు వృత్తిలో లభిస్తాయి. కాలయాపన ద్వారా ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు చకచకా చేపట్టగలుగుతారు. అవమానకర సంఘటనలు ఉంటాయి. అయినప్పటికీ అధైర్యపడకుండా కార్యక్రమాలు కొనసాగించి పూర్తి చేసి విజయాలు పొందగలుగుతారు. సందర్భోచిత నిర్ణయాలు తీసుకోగలుగుతారు. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు ఒక్కొక్కటిగా పూర్తి చేయగలుగుతారు. గృహ విషయాలపై మక్కువ పెరుగుతుంది, ఆసక్తి పెరుగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు వ్యవసాయ రంగం వారు కూడా పొందగలుగుతారు. అభివృద్ధితో కూడినటువంటి విషయాలు వైద్య వృత్తి వారికి సంతృప్తిని కలిగిస్తాయి. సాహస నిర్ణయాలు న్యాయవాద వృత్తి వారికి లభిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు వృషభ రాశి వారు ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు కొనసాగించడం ద్వారా ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. సమస్యలు వేగవంతంగా పరిష్కరింపబడతాయి. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంభాషణల ద్వారా ఇతరులని ఆకట్టుకోగలుగుతారు. ఆర్థిక విషయాలు కలిసి వస్తాయి. కుటుంబ వ్యవహారాల్లో సఖ్యత పెరుగుతుంది. ఎదురు చూస్తున్నటువంటి వార్తలు ఆశయాల్ని కలిగింపచేస్తాయి. మనస్పర్ధలు తొలగిపోయి చేపట్టినటువంటి కార్యకలాపాలపై ప్రశాంత వాతావరణాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. ఆర్థిక వనరులు వ్యాపారపరంగా అనుకూలతని పెంచుతాయి. మంచి అవకాశాలు న్యాయవాద వృత్తి వారు సద్వినియోగపరచుకోగలుగుతారు. దైనందిన కార్యక్రమాలు మహిళలకు సంతృప్తిని కలిగిస్తాయి. విద్యార్థులకి శుభ పరిణామాలు చోటు చేసుకుంటే క్రీడారంగం వారికి విజయాలు ఖాయం. అనుకూల పరిస్థితులు ఆర్థికంగా వ్యాపార రంగం వారికి తలెత్తుతాయి. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు మిథున రాశి వారు శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా విష్ణు సహస్రనామ పఠనం, శ్రవణం ద్వారా వేగవంతమైనటువంటి విజయాలు పొందగలుగుతారు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. భూ సంబంధిత లావాదేవీల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వ్యయాన్ని నియంత్రించలేకపోతారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు తగ్గుతాయి. సందర్భోచిత నిర్ణయాలు తీసుకోలేకపోతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక విషయాల్లో మెలకువలు తప్పనిసరి. సంబంధ బాంధవ్యాల విషయంలో మహిళలకు సమస్యలు తలెత్తుతాయి. మెరుగైనటువంటి అవకాశాలు ఆర్థికంగా వ్యాపార రంగం వారు క్రమక్రమంగా మాత్రమే పొందగలుగుతారు. అనుచిత పరిస్థితులు, అసహన పరిస్థితులు న్యాయవాద వృత్తి వారికి ఉంటాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో వైద్య వృత్తి వారు జాగ్రత్తలు పాటించాలి. వ్యవసాయ రంగం వారికి సామాన్యం. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. అనుకూల దిక్కు ఈశాన్యం. ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా మానసిక రుగ్మతలు కనుమరుగవుతాయి. ప్రశాంత చిత్తంతో కార్యక్రమాలు కొనసాగించగలుగుతారు. వేధిస్తున్నటువంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే
ఆర్థిక వృద్ధి ఆనందానికి దారితీస్తుంది. మంచి అవకాశాలు సద్వినియోగపరచుకోగలుగుతారు. కీలక బాధ్యతలు తద్వారా కార్యక్రమాలు చేపట్టి అనుకూల పరిస్థితుల్ని పెంపొందింపచేసుకోగలుగుతారు. బంధువులతోటి మిత్రులతోటి సఖ్యత కొనసాగుతుంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకుని జాగ్రత్తతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు పొందగలుగుతారు. అనిశ్చితి తొలగుతుంది. అసహన పరిస్థితులు నియంత్రించబడతాయి. వ్యాపార రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు ఆర్థిక పరంగా కొనసాగుతాయి. భాగస్వాములతో మైత్రి కొనసాగుతుంది. అనుకూల పరిస్థితులు మహిళలకు గృహపరంగా బలాన్ని కలిగిస్తాయి. తెలివైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. సమర్థత పెరుగుతుంది. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు సింహరాశి వారు ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించగలుగుతారు. అష్టమ శని ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. సమర్థత పెరుగుతుంది. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. నూతన బాధ్యతలు సక్రమంగా నిర్వహించగలుగుతారు. విద్యార్థులకి ప్రతిభ గుర్తింపబడుతుంది. అనుకూల పరిస్థితులు మహిళలకు గృహపరంగా బలాన్ని కలిగిస్తాయి. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు, నేర్పరితనం వ్యాపారంగా వారికి ఆర్థికంగా కలిసి వస్తుంది. మంచి నిర్ణయాల ద్వారా న్యాయవాద వృత్తి వారికి గుర్తింపు లభిస్తుంది. వైద్య వృత్తి వారికి అత్యంత అనుకూలం. ఆర్థిక బలం పెరుగుతుంది. అనుచిత పరిస్థితులకు, సమస్యలకు పరిష్కారాలు క్రీడారంగం వారు పొందగలుగుతారు. సినీ రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు కన్యారాశి వారు ఈశ్వర ఆరాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియల ద్వారా ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు ఆర్థిక పరంగా బలాన్ని కలిగిస్తాయి. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక వ్యవహారాల్లో అతి జోక్యాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు జటిలమవుతాయి. వివిధ రకాల ద్వారా ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు తగ్గుతాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు మహిళలు ఆర్థిక పరంగా క్రమక్రమంగా మాత్రమే పొందగలుగుతారు. మంచి నిర్ణయాలు తీసుకోలేకపోతారు. అవరోధాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. విఘ్నాలతో కూడినటువంటి విజయాలు విద్యార్థులు సాధించగలుగుతారు. ప్రతిభతో కూడినటువంటి కార్యక్రమాలు కొనసాగించినప్పటికీ వైద్య వృత్తి వారికి అభివృద్ధి తగ్గుతుంది. కార్యక్రమాల్లో వేగం న్యాయవాద వృత్తి వారికి తగ్గుతుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం క్రీడారంగం వారికి మాత్రం కొనసాగుతుంది. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు తులారాశి వారు శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా విష్ణు సహస్రనామ పఠనం, శ్రవణం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత సాధించగలుగుతారు. ఉద్యోగ వ్యవహారాల్లో చిరాకులు, సమస్యలు వంటివి పరిష్కరింపబడతాయి. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అయోమయ పరిస్థితులను అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. స్థిరత్వం పెరుగుతుంది. అధికారంతో కూడినటువంటి కార్యక్రమాలు నిర్వహించగలుగుతారు. ప్రతిభ గుర్తింపబడుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉంటారు. వ్యాపార రంగం వారికి అత్యంత అనుకూలం. ఆర్థిక బలం పెరుగుతుంది. ఆకస్మిక విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి. నూతన కార్యక్రమాలకు మహిళలు శ్రీకారం చుట్టగలుగుతారు. గృహ ప్రయోజనకర కార్యక్రమాలు నిర్వహించగలుగుతారు. ప్రశంసలు పొందగలుగుతారు. ఆర్థిక స్థితి అనుకూలిస్తుంది. మంచి అవకాశాలు విద్యార్థులు విద్యాపరంగా సద్వినియోగపరుచుకుని తద్వారా విజయాలు సాధించగలుగుతారు. క్రీడారంగం వారికి అత్యంత అనుకూలం. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు వృశ్చిక రాశి వారు ఈశ్వర ఆరాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు కొనసాగించడం ద్వారా మానసిక ఉల్లాసం పెరుగుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అవకతవకలు వెలుగులోకి వస్తాయి. విద్యా విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. అవరోధాలు, విఘ్నాలు ఆర్థిక విషయాల్లో ఎదుర్కోవాల్సి వస్తుంది. కాలయాపన ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు జటిలమవుతాయి. మిత్రులు శత్రువులు అవుతారు. అవమానకర సంఘటనలు వ్యాపారంగా వారికి కొనసాగుతాయి. మహిళలు ఆరోగ్య విషయంలో, ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి.
అనుచిత పరిస్థితులు క్రీడారంగం వారు ఎదుర్కొంటారు. మెరుగైనటువంటి అవకాశాలు న్యాయవాద వృత్తి వారు పొందలేకపోతారు. క్రమశిక్షణ తగ్గుతుంది. విద్యార్థులకి విద్యాపరమైనటువంటి విషయాలపై శ్రద్ధ తప్పనిసరి. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. అనుకూల దిక్కు ఈశాన్యం. ఈరోజు ధనుస్సు రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా అర్ధాష్టమ శని, అష్టమ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు తొలగిపోతాయి. అవమానకర సంఘటనలు దూరం చేసుకోగలుగుతారు. ప్రమాదాలు కనుమరుగవుతాయి. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే స్థిరాస్తి విషయాలు కలిసి వస్తాయి. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోగలుగుతారు. తీసుకున్నటువంటి నిర్ణయాలు ఆచరించగలుగుతారు. ప్రతిభ గుర్తింపబడుతుంది. యోగ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు, తద్వారా విజయాలు వ్యాపార రంగం వారికి ఆర్థిక బలాన్ని కలిగిస్తాయి. నూతన ఉత్సాహం మహిళలకు పెరుగుతుంది. ప్రయాణాల విషయంలో అన్ని రంగాల వారు జాగ్రత్తలు పాటించాలి. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రాధాన్యతతో కూడినటువంటి ఆశించినటువంటి ప్రయోజనాలు లభిస్తాయి. అనుకూల పరిస్థితులు క్రీడారంగం వారు పొందగలుగుతారు. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. అనుకూల దిక్కు ఈశాన్యం. ఈరోజు మకర రాశి వారు శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా విష్ణు సహస్రనామ పఠనం, శ్రవణం ద్వారా విశేష కీర్తితో కూడినటువంటి కార్యక్రమాలు కొనసాగించగలుగుతారు. ఆనందం లభిస్తుంది. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక అలజడి తగ్గుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు క్రమక్రమంగా కలిసి వస్తాయి. గతంలో ఆగిపోయినటువంటి కార్యక్రమాలు ఇప్పుడు ప్రారంభించగలుగుతారు. ఆశించినటువంటి ప్రయోజనాలు ఆర్థికంగా దగ్గరవుతాయి. మానసిక రుగ్మతలు మహిళలకు తగ్గుతాయి. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలపై శ్రద్ధ పెరుగుతుంది. గృహ విషయాల అనుకూలం. పిల్లల విషయంలో శ్రద్ధతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. నూతన విధి విధానాలతో కూడినటువంటి కార్యక్రమాలు ప్రారంభించగలుగుతారు. అభివృద్ధి క్రీడా రంగం వారికి ఉంటుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థిక పరంగా మహిళలకు బలాన్ని కలిగిస్తుంది. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు కుంభరాశి వారు ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియల ద్వారా మెరుగైనటువంటి అవకాశాలు పెంపొందింపు చేసుకోగలుగుతారు. ఏలినాటి శని ద్వారా, ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు దూరమవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో అనుకూలత కొనసాగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తిలో లభిస్తాయి. ఉద్యోగ విషయాల్లో ఉన్నతి లభిస్తుంది. గతంలో ఆగిపోయినటువంటి కార్యకలాపాలు ఇప్పుడు ప్రారంభించగలుగుతారు. అనిశ్చితి తొలగుతుంది. అసహనం తొలగుతుంది. కార్యక్రమాలపై ఏకాగ్రత పెరుగుతుంది. ఉద్యోగ వ్యవహారాల్లో ఎదుగుదల గోచరిస్తుంది. ఆశలు చిగురింపచేసేటువంటి కార్యక్రమాలు ఆర్థిక పరంగా కొనసాగించగలుగుతారు. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ఇతరులు చేసినటువంటి పొరపాట్లను సవరించగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి అత్యంత అనుకూలం. మెరుగైనటువంటి అవకాశాలు వ్యాపార రంగం వారు పొందగలుగుతారు. అభివృద్ధి ఆర్థిక పరంగా న్యాయవాద వృత్తి వారికి గోచరిస్తుంది. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు మీన రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా జన్మశని ద్వారా, అర్ధాష్టమ కుజుడు ద్వారా, ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు తొలగిపోతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఆర్థిక విషయాలు కలిసి రావాలని, శుభ పరిణామాలు గృహంలో చోటు చేసుకుని తద్వారా విజయాలు సాధించాలని, విద్యా ప్రయత్నాలు లాభించాలని, మెరుగైనటువంటి అవకాశాలు గృహపరంగా, ఆర్థిక పరంగా, వ్యాపార పరంగా, వృత్తిపరంగా లభించాలని, ఉద్యోగ విజయాలు సాధించాలని గురువారం సందర్భంగా శ్రీ దక్షిణామూర్తిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో శుభం లాభం అంశానికి స్వాగతం. శ్రావణ మాసంలో గురువారాలు కానీ శుక్రవారాలు కానీ మహిళామణులు వైభవలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. వైభవలక్ష్మీ వ్రతాన్ని ఆచరించే మహిళామణులు ఎలాంటి ముఖ్యమైన నియమాలను పాటించాలో ఇప్పుడు మనం పరిశీలిద్దాం.
ప్రధానంగా విభవ అంటే ఐశ్వర్యం అని అర్థం. లక్ష్మీదేవి విభవ అంటే ఐశ్వర్యాన్ని అనుగ్రహిస్తుంది కాబట్టి వైభవలక్ష్మి అనే పేరు వచ్చింది. వైభవలక్ష్మి అంటే అష్టలక్ష్ముల శక్తి కలిగిన లక్ష్మీ స్వరూపము అని అర్థం. అష్టలక్ష్ములను ఏకకాలంలో పూజించిన ఫలితం రావాలంటే వైభవలక్ష్మీ వ్రతాన్ని మహిళామణులు తప్పకుండా శ్రావణ మాసంలో వచ్చే గురువారాలు కానీ శుక్రవారాలు కానీ ప్రారంభించి ఆచరించాలి. అలాగే వైభవలక్ష్మి రూపంలో అమ్మవారిని పూజించే మహిళామణులందరూ కూడా ఏనుగులు తొండంతో నీళ్లు తీసుకొని 4 భుజాలు కలిగి పద్మంలో కూర్చొని ఉన్నటువంటి లక్ష్మీదేవిని పూజించుకోవచ్చు. ఈ రూపంలో లక్ష్మీదేవి ఒక చేత్తో ఎర్ర తామర పుష్పాలను ధరించి ఉంటుంది. ఈ ఎర్ర తామర పుష్పాలు ధనానికి ఐశ్వర్యానికి సంకేతం. అందుకే వైభవలక్ష్మి పూజ చేసే మహిళామణులు ఎవరైనా సరే తప్పకుండా ఎరుపు రంగు పుష్పాలతో కుంకుమ కలిపిన అక్షింతలతో వైభవలక్ష్మీదేవిని పూజించాలి. అలాగే వైభవలక్ష్మీదేవికి తీపి పదార్థాలు తప్పకుండా నైవేద్యంగా సమర్పించాలి. వైభవలక్ష్మి వ్రతము పూజ చేయటానికి ఒక ప్రత్యేకమైన సమయాన్ని కూడా పౌరాణిక గ్రంథాల్లో చెప్పారు. ఆ సమయం ఏంటంటే సాయంత్రం 6:30 నుంచి సాయంత్రం 9:30 మధ్య ప్రాంతంలో వైభవలక్ష్మి పూజ చేస్తే అమ్మవారి అనుగ్రహం చాలా సులభంగా కలుగుతుంది. ఈ వైభవలక్ష్మి వ్రతము లేదా వైభవలక్ష్మి పూజ చేసే మహిళామణులు ఏ రోజైతే ఈ పూజ చేస్తున్నారో ఆ రోజు ఆహారంలో పులుపు పదార్థాలు స్వీకరించరాదు. ఈ నియమం తప్పనిసరిగా పాటించాలి. అలాగే సాయంకాలం ఈ వ్రతము లేదా పూజను ప్రారంభించే సమయంలో గృహంలో అన్ని మూలల్లో దీపాలు వెలుగుతూ ఉండేలా చూసుకోండి. దానివల్ల వైభవలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. ఈ వైభవలక్ష్మి వ్రతాన్ని ఎన్ని వారాలు చేయాలని భావిస్తే అంటే 4 శుక్రవారాలు లేదా 4 గురువారాలు, 8 శుక్రవారాలు లేదా 8 గురువారాలు శ్రావణ మాసంలో ప్రారంభించి ఎన్ని వారాలైనా చేసుకోవచ్చు. అయితే ఎన్ని వారాలైతే మీరు చేస్తారో మీరు అనుకున్న వారాలు పూర్తి కాగానే అంతమంది ముత్తైదువులను పిలిచి ఉద్యాపన చేసుకోవాలి. ఉద్యాపన సమయంలో అంతమంది ముత్తైదువులకు కూడా పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, రవిక వస్త్రం ఉంచి తాంబూల వాయనం ఇవ్వాలి. వీలైతే వాళ్ళకు భోజనం పెట్టాలి. దానివల్ల వైభవలక్ష్మి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. మహిళలు వైభవలక్ష్మి వ్రతాన్ని ఆచరించి ఉద్యాపన చేసుకున్న తర్వాత వచ్చే దీపావళి అమావాస్య రోజు కూడా వైభవలక్ష్మీదేవిని పూజించాలి. ఇది చాలా ముఖ్యమైన విషయంగా ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. మహిళామణులు ఎవరైనా సరే ఎప్పుడైనా శ్రావణ మాసంలో వైభవలక్ష్మి వ్రతం చేసుకొని ఆ తర్వాత ఉద్యాపన పూర్తి చేసుకున్నప్పటికీ ఆశ్వీజ బహుళ అమావాస్య దీపావళి అమావాస్య రోజు కూడా వైభవలక్ష్మి పూజ చేసుకోండి. దానివల్ల వైభవలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఇంకొక ముఖ్యమైన నియమం ఏంటంటే ఈ వైభవలక్ష్మి వ్రతము లేదా వైభవలక్ష్మి పూజ పూర్తయిపోయిన తర్వాత గోసేవ చేస్తే చాలా మంచిది. గోమాతకు తౌడు కానీ పచ్చగడ్డి కానీ ఆహారంగా తినిపించడం, గోమాతకు ప్రదక్షిణలు చేయటం, గోమాత దగ్గర అర్ఘ్యాన్ని విడిచిపెట్టడం, ఇలా గోపూజ చేయటం ద్వారా వైభవలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహానికి చాలా సులభంగా పాత్రలు కావచ్చు. సహజంగా అందరూ శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాలు వైభవలక్ష్మి వ్రతం చేసుకుంటారు. ధర్మశాస్త్ర గ్రంథాల ప్రకారం, ప్రామాణిక గ్రంథాల ప్రకారం శుక్రవారంతో పాటు గురువారాలైనా కూడా వైభవలక్ష్మి వ్రతాన్ని ఆచరించుకోవచ్చు. ఈ వ్రతం ఆచరించి వైభవలక్ష్మి పేరుతో ఉన్న అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రలు కండి. అష్టలక్ష్ముల అనుగ్రహాన్ని ఏకకాలంలో అందిపుచ్చుకోండి. అదేవిధంగా రేపు శ్రావణ పౌర్ణమి, రాఖీ పౌర్ణమి, హయగ్రీవ జయంతి. ఈ సందర్భంగా ఎలాంటి ముఖ్యమైన విధి విధానాలు పాటిస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరతాయో రేపటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.